ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన తలే స్వయం రూపగదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్సే నమః. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ ఇవాల్టి మన బుధవార సత్సంగానికి స్వాగతం. ఇవాళ విశేష పర్వదినం. శ్రీల జయానంద ఠాకూర్ తిరోభావ తిథి. స్వయంగా ఇస్కాన్ ప్రతిష్ట చేసినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఒక సంస్థాపక ఆచార్యుడు కింద మనందరికి ఎన్నో ఇంపార్టెంట్ సూత్రాలను అలాగే ఉత్సవాల గురించి వర్ణించారు. అందులో భాగంగా ఆయన స్థాపించిన ఇస్కాన్లో ఒక ముఖ్య పాత్ర వహించిన ఒక ఉత్తమ భక్తుడైన జయానంద ఈ ప్రపంచాన్ని నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన తిరోభావని కూడా ఒక తిథి కింద భక్తులని ఫాలో అవ్వని చెప్పారనమాట. ఇవాళ ఆ రోజు జయానంద ఠాకూర్ తిరోభావ మహోత్సవం. జనరల్ ఏదైనా ఉత్తమ వైష్ణవుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఉద్దేశించి ఒక గీతాన్ని పాడతాం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ రచించిన జయాణిలో ప్రేమాధన కరుణా ప్రచు. ఈ గీతాన్ని మనము ఈ క్లాస్కి లాస్ట్లో మనం కొంచెం చర్చించుకుందాం దాని గురించి. కానీ దీనికన్నా వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ గీతాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుని పాడాలి అంటే ఈ మహావైష్ణవుడు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. భక్తి సూత్రాలను మనం భగవద్గీత భాగవతంలో చూస్తూ ఉంటాం. కానీ ఆ భక్తి సూత్రాలను నిజ జీవితంలో అవలంబిస్తున్న భక్త చరిత్రను తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా అది స్పష్టంగా అర్థమవుతాయి, అప్లై చేయగలం. సో శ్రీల ప్రభుపాదుల వారు జనరల్గా తమ శిష్యులను ఎప్పటినీ ఇలాగా గుణకీర్తన చేసేవారు కాదు. ఎందుకంటే ఒక గురువు శిష్యుల్ని సంరక్షించడం చాలా అవసరం. కానీ విశ్వవ్యాప్తంగా శ్రీల ప్రభుపాద వారు జయానంద ఠాకూర్ తిరోభావని అబ్జర్వ్ చేయమని, ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. మీరు ఇప్పుడు ఒక గంట సేపు వినబోతున్నారు జయానంద ఠాకూర్ ఈ జీవితం గురించి. ఈ జీవితం గురించి విన్నప్పుడు మీరు ఎన్నెన్నో డీటెయిల్స్ మీరు గమనిస్తారు ఆయన జీవితంలో. అవి మనకి ప్రేరణదాయకంగా మారాలి అనే ఉద్దేశంతోనే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన తిరోభావాన్ని జరపమని కోరారనమాట. సో మన శుద్ధ భక్తి సూత్రాలు అన్ని అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తం. ఈ
అన్ని అభిలాషిత శూన్య జ్ఞాన కర్మాది అనావృతం అనే ఈ భక్తి సూత్రాలని, శుద్ధ భక్తి సూత్రాలని జయానంద ప్రభు తన జీవితంలో ప్రాక్టికల్గా అప్లై చేసి చూపించారు. అందుకే ఆయన జీవితం గురించి మనం చదవడం, వినడం, దాన్ని మనము స్మరించుకోవడం, స్మరించిన తర్వాత ఆ ప్రేరణతో దాన్ని మన జీవితంలో స్పెసిఫిక్గా సొంతంగా మన జీవితంలో దాన్ని అప్లై చేసే ప్రయత్నం మనం చెయ్యాలన్నమాట. ఒక ఆదర్శనీయ శిష్యుడు ఏ విధంగా ఉండాలనేది మన శ్రీల జయానంద ఠాకూర్ జీవితం నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక సెంటిమెంట్తో చెప్పే విషయాలు కావివి. ఓకే, ఎస్, ఇందులో చాలా భావనలు ఉంటాయి జయానంద ప్రభువి, కానీ ఇందులో మనం అర్థం చేసుకునే శిక్షణలు ఎన్నో ఉన్నాయి, అవలంబించేవి కూడా ఎన్నో ఉన్నాయి. సో ఆ విధంగా జయానంద ప్రభు జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన శ్రీల జయానంద ఠాకూర్ గారు విశేషంగా ఆయన ఒక విదేశీ శరీరంలో ఒక అమెరికన్ బాయ్ కింద పుట్టారన్నమాట. ఎప్పుడు పుట్టారని డీటెయిల్స్ ఎక్కడా వర్ణించలేదు, కానీ చూడ్డానికి చాలా అందంగా, శక్తివంతుడి కింద, బుద్ధిమంతుడి కింద ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆయన జన్మ పొందాడు. ఆయన మొదటి పేరు జిమ్ కోర్. జయానంద ప్రభు, ఇది ప్రభుపాద ఇచ్చిన దీక్ష పేరు. ఆయన ముందు పేరు జిమ్ కోర్ అన్నమాట. ఆయన ఇంజనీరింగ్లో మెకానికల్ డిగ్రీని ఓయో స్టేట్ యూనివర్సిటీలో పొంది, తర్వాత జనరల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అమెరికాలో ఇంటెలిజెంట్ యంగ్ బాయ్, అది కూడా ఎడ్యుకేషన్తో పాటు ఇంత అన్నీ ఉన్నా కూడా శ్రీల జయానంద ఠాకూర్ ఈయన ఏం చేసేవాడంటే జాబ్ కోసం కారుని నడిపేవాడు. ఒక కారుని తీసుకుని ఒక క్యాబ్ డ్రైవర్ కింద శాన్ ఫ్రాన్సిస్కోలో జాబ్ చేసేవాడు. ఒకసారి ఒక భక్తుడు కరంధర ప్రభు ఆయన అడుగుతారనమాట, ఓ జయానంద, నువ్వు ఇంత హోదా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నీకు చదువు ఉంది, ఏదైనా బెటర్ జాబ్ చేయొచ్చు కదా, ఇలా క్యాబ్ నడుపుకోవడం ఏమిటి అని. అప్పుడు ఆయన తల ఉంచుకుని, జయానంద ప్రభుజీ, యాక్చువల్లీ నేను హై స్టేటస్ అప్పర్ క్లాస్ క్రౌడ్లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ నేను ఫిట్ అవ్వను. నేను ఎప్పుడు సొంతంగా ఒక లోవర్ క్లాస్ కిందనే భావిస్తాను. ఇది ఆయన వినమ్ర భావం అనమాట. అందుకే ఇంత అర్హత ఉన్న ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ కింద పనిచేసేవాడు. నిజ జీవితంలో శ్రీల ప్రభుపాదులో 1967లో శ్రీల ప్రభుపాద్ సాంగత్యంలో రాకముందు దాకా ఆయనకి అంతరంగంగా జయానంద ఠాకూర్కి భౌతిక విషయాల మీద ఆసక్తి లేదనమాట. ఏదో పోగొట్టుకున్నాను, ఏదో ఇంపార్టెంట్ చీజ్ మన జీవితంలో అవసరం అనే ఒక భావనతో, అసంతృప్తితో ఉండేవాడు ఆయన. సో ఆయన చెప్పేవారు, ప్రభుపాదను కలవక ముందు దాకా నా జీవితం ఒక దర్ధనాక జీవితం అనమాట. ఎంతో భయంకరంగా ఉండేది, అసంతృప్తి, జీవించడానికి కోరిక కూడా లేని పరిస్థితులు వచ్చేసినాయి. అలాంటి సమయంలో ఒక ఆర్టికల్ చదివాడు ఆయన. శాన్ ఫ్రాన్సిస్కోలో న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. శాన్ ఫ్రాన్సిస్కో అనేది ఒక పెద్ద విశాలమైన దేశం అనమాట. అందులో బే ఏరియా అంటే మ్యాక్సిమం హిప్పీలందరూ ఉంటారు అక్కడ. హిప్పీస్ అంటే ఎవరండి? అమెరికాలో చాలా డబ్బులుంటూ మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా భౌతిక వ్యసనాలకి లోనయ్యి తమ యువత జీవితాన్ని పాడు చేసుకున్న ఆడపిల్లలు, మగపిల్లల్ని హిప్పీస్ అనేవారు అనమాట. గవర్నమెంట్
అప్పుడు ఆ అమెరికన్ గవర్నమెంట్ కూడా వాళ్ళని డీల్ చేయడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళందరూ ఒక ఏరియాలో ఉండేవారు. ఆ ఆ ఏరియాలో ఒక ఇండియన్ స్వామి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న సెంటర్ ఓపెన్ చేసి అక్కడ హరినామ సంకీర్తన చేస్తున్నాడనే న్యూస్ పేపర్ ఒక న్యూస్ వచ్చింది అనమాట. సో శ్రీల ప్రభుపాద్ హ్యాండిల్ చేసింది ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ రినౌండ్ పీపుల్ కాదు, ఒక సాధారణ యువ యువజన, ఎవరైతే భౌతికంగా బాధ్యతలన్నీ వదిలేసి వ్యసనాలకి లోలైన గమ్యం లేని వ్యక్తులన్నమాట, పిచ్చి వాళ్ళు అనమాట. వాళ్ళ మధ్యలో శిల ప్రభుపాదులు వెళ్ళి బే ఏరియా, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో సంకీర్తన చేసేవారు. జనరల్లీ మనం అనుకుంటాం భక్తి అంటే ఒక క్వాలిఫైడ్ పీపుల్ ఉండాలి, అదేం లేదండి. ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎలాంటి వాళ్ళకైనా పరిణామం ద్వారా మార్పు తీసుకురావచ్చు. సో ఈ విధంగా ఆ న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ ని గమనించి వెంటనే జయానందకి జిమ్ జిమ్ కనిపించింది అనమాట. నా జీవితంలో ఇదేదో మంచి ఆశాకిరణం కింద ఉంది అనే ఆలోచనతో వెంటనే అప్పటి నుంచి ప్రతిరోజు తన డ్రైవింగ్ పొద్దున్న 7 ఆ టైంకి శ్రీల ప్రభుపాద గారు ఆ సెంటర్లో రోజు పొద్దున్న భాగవతం క్లాస్ ఇచ్చేవారు. కెన్ ఇమాజిన్? ఆ ఇప్పీలు కూర్చునేవారు అక్కడ. అక్కడ ఆడ మగ అని సెపరేట్ లైన్స్ ఉండేవి కాదు. కూర్చుని అక్కడ స్మోకింగ్ చేసేవారు, కొంతమంది డ్రింకింగ్ చేసేవారు. వాళ్ళ మధ్యలోనే ప్రభుపాద భాగవతం క్లాస్ ఇచ్చేవారు. ఇప్పుడు మీరందరూ జూమ్లో కూర్చుని వింటున్నారు ఆన్లైన్లో శ్రద్ధతో, ఒక నమ్మకంతో. ఆ నమ్మకం నాకు మీరు ఇస్తున్నారనమాట. అందుకే ఉత్సాహంతో చెప్పగలుగుతున్నాను. కానీ ప్రభుపాద్ భక్తివేదాంత స్వామి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఆయన మీద శ్రద్ధ చూపించట్లేదు, నమ్మకం ఇవ్వట్లేదు. కానీ ఆయనకి ఆ నమ్మకం ఉంది. ఈ కీర్తన, ఈ భాగవతంలో ఉండే ప్రతి విషయము ఈ బద్ధ జీవులి చెవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తుందనే ఒక ఆశ, ఒక కోరిక. ఆ దయా కృపా భావనతో శ్రీల ప్రభుపాద వారు రోజు అక్కడ పొద్దున భాగవతం క్లాస్ ఇచ్చేవారు. ఇది ఒక ఆశాకిరణం కింద జిమ్ జీవితంలో మారింది. ఇక్కడ గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. శ్రీల ప్రభుపాద చెప్పిన ఎర్లీ లెక్చర్స్, భాగవతం లెక్చర్స్ 1967 నుంచి స్టార్ట్ చేసి చెప్పిన భాగవతం క్లాసెస్లో ప్రథమంగా శ్రద్ధతో కూర్చుని ఒక డీసెంట్ బాయ్ అంటే ఎవరంటే జయానంద జిమ్. మిగతా వాళ్ళందరూ వింత రకంగా ఉండేవారు అనమాట, హిప్పీస్ కింద. కానీ ఈ ఒక్క వ్యక్తే డిగ్నిఫైడ్ కింద యంగ్ బాయ్ అనమాట. అప్పుడు 21 ఏళ్ళు ఎన్నో ఉంటాయి జయానంద్కి, జిమ్కి. వినేవాడు ప్రతి విషయాన్ని. జయానంద ప్రభు దీని గురించి వర్ణించేవారు. యాక్చువల్లీ నాకు ఆధ్యాత్మిక జీవితం గురించి అంత అవగాహన, ఆసక్తి లేదు. కానీ ఈ స్వామిని చూసిన తర్వాత ఆసక్తి పెరిగింది. ఈ స్వామి చూడ విశేషం. ఎక్కడో భారతదేశం నుంచి మనలాంటి వాళ్ళ కోసం ఇక్కడ రావడం ఏంటి? తన ఇల్లు ప్రతిదీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చి మా కోసం ఈ విధంగా శాస్త్రవర్ణం చేయడం ఏమిటి? ఈ ప్రిన్సిపల్ మీద శ్రీల ప్రభుపాద పట్ల ఒక విశేషమైన ఆసక్తిని, శ్రద్ధని కలిగి ఉన్నారు. అందుకే రోజు వచ్చి వినేవారు. ఎందుకంటే ఆ సమయంలో జనరల్లీ హిప్పీస్ కూడా ఎక్కువ అటెండ్ అయ్యేవారు కాదు, తెల్లవారుజామున 7 ఆ టైంకి. అప్పుడప్పుడు శ్రీల ప్రభుపాద క్లాసులు ఇచ్చేటప్పుడు ఓన్లీ ఆ జయానంద్ ఒక్కరే కూర్చుని వినేవారు అనమాట భాగవతాన్ని. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో శ్రీల ప్రభుపాదులకి జిమ్ పట్ల ఒక విశేషమైన ఆప్యాయత పెరిగిందనమాట. ఒక కొడుకు కింద రోజు పిలిచి, ఓ జయానంద రా, జిమ్ రా, నేను కుకింగ్ చేశాను. నేను ప్రభుపాద కుకింగ్ చేసేవారు రోజు. ఓకే, అన్నం, పప్పు, చపాతీ, కూర ఉండేవారు అనమాట. పిలిపించి జిమ్ను కూడా కూర్చోపెట్టి ఆయన ప్లేట్లో చపాతీ, కూర పెట్టేవాడు తినమని. అండ్ జిమ్కి ఎంతో ఆసక్తి తినడం అనేది. ప్రసాదాన్ని ఎంతో ఆతృతంతో తీసుకునేవాడు. దాని గురించి మనం చర్చించుకుందాం. కానీ శ్రీల ప్రభుపాద ఇలాంటి అపారమైన ఆప్యాయతో కూడిన ప్రేమ చూపించినప్పుడు జిమ్
తమ తన జీవితాన్ని అర్పించుకోవాలనుకున్నాడు. అప్పుడే ఆయనకి దీక్ష అవుతుంది జయానంద కింద. ఉం? జయానంద ప్రభు. ఆ? ఆ? జయానంద ప్రభు అప్పటి నుంచి శ్రీల ప్రభుపాద దీక్ష తీసుకున్నప్పటి నుంచి ఒకటి చూడండి, తన గృహస్థ, తన లైఫ్ ఉంది, ఒక ఫ్యామిలీ మ్యాన్ గా తన లైఫ్ ఉంది, తన జాబ్ ఉంది. కానీ ఏం చేశాడండి ఈయన? దీక్ష తీసుకున్న వెంటనప్పటి నుంచి ఆయన ఏం చేశాడు? తన సర్వస్వాన్ని, ఆ తన సర్వస్వం సంపాదించిన డబ్బునన్నిటినీ శ్రీల ప్రభుపాదుల చేతిలో పెట్టేవాడు. వచ్చి శ్రీల ప్రభుపాద చేతిలో పెట్టి అందులో నుంచి ప్రభుపాద్ నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, దాన్ని తీసుకునేవాడు అనమాట. ఏ విధంగా అయితే ఒక కొడుకు సంపాదన తీసుకొచ్చి తండ్రి చేతిలో పెడతాడో ఆ భావనతో జయానంద రోజు ప్రతి నెల సుమారు $5,000 ఆ సమయంలో అర్పించుకొని శ్రీల ప్రభుపాద చెప్పారు, మీకు చాలా బాధ్యతలు ఉంటాయి, మీరు ఒక్కరు వచ్చారు, ఏమీ తీసుకురాలేదు మీతో పాటు, కానీ మీకు ఎంతో సేవ చేయాలని ఉంటుంది. ఇది ఏదైనా మీరు దీన్ని వినియోగిస్తారంటే కృష్ణ చైతన్య ఉద్యమానికి మీరు వినియోగించండి అని చేతిలో పెట్టేసేవాడు. తనకు కావాల్సింది అప్పుడు తీసుకునేవాడు అనమాట ప్రభుపాద నుంచి. సో ప్రభుపాదుల వారు ఆయన ఇచ్చిన ప్రముఖ డొనేషన్ $5,000 భగవద్గీత ప్రచురం చేయడానికి వినియోగించారు శ్రీల ప్రభుపాద వారు. కానీ జయానంద రోజు వెళ్ళేవాడు, ఆ క్యాబ్ డ్రైవింగ్ చేసేవాడు, వచ్చే సంపాదన నెల తర్వాత ప్రభుపాదకి అర్పించేవాడు, అందులో నుంచి కొంచెం తీసుకుని తన మెయింటెనెన్స్ చూసుకునేవాడు. సో ఈ విధంగా మనం జయానందలో ఈ ముఖ్య లక్షణాన్ని గమనించవచ్చు. తనకని తను నాది నాకు అనే విషయం ఆయనలో లేదు. యాక్చువల్లీ ఇది గురువుకి, ఇది భగవంతుడికి, వాళ్ళ కోసం చేయాలనే ఆలోచన తప్ప. కొంతమంది భక్తులు ఆయన విశేష ఆసక్తి, కృష్ణ భక్తిలో ఉన్న ఆసక్తి గురించి వర్ణిస్తారనమాట కొంతమంది భక్తులు. ఒక భక్తుడు ఒకసారి శ్రీల జయానంద ఠాకూర్ను విశేషమైన ఆసక్తి దేని మీద? భక్తి విధి మీద. నవవిధ భక్తి, శ్రవణ కీర్తన విష్ణు స్మరణ పాదసేన. సో ప్రతిరోజు జయానంద ప్రభు తన క్యాబ్ డ్రైవింగ్ ని విశేషంగా తన ఏ టెంపుల్, ఇస్కాన్ బే ఏరియాలో ఇస్కాన్ స్థాపన అయిందనమాట. అక్కడే ఉంటూ ఆ ఇస్కాన్ టెంపుల్ కోసం తను సేవ చేసేవాడు. రోజు కార్ వేసుకుని వెళ్ళేవాడు, అగరబత్తులు తీసుకెళ్లేవాడు. అరౌండ్ పొద్దున్న తెల్లవారుజామున 4 ఆ టైంకి లేచేవారు, స్నానం చేసి మంగళారతి అటెండ్ అయ్యి జపం చేసి జపం చేసిన తర్వాత భాగవతం చదువుకొని తర్వాత వెళ్ళి సొంతంగా వండుకొని టెంపుల్లో భక్తులందరికీ పెట్టి తర్వాత ఆయన తన పనికి వెళ్ళేవాడు. అంటే ఇది వితౌట్ డివియేషన్. ప్రతిరోజు ఈ విధంగా ఆయన ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ని బాగా పాటించేవాడు అనమాట. అరే ఇవాళ కుదరట్లేదు, నాకు అసలు బాగాలేదు ప్రభుజీ, కొంచెం మిస్ అయిపోయాను ప్రభుజీ జపం చేయడం. నో. భాగవతం చదవడం నో. జపాన్ని నిష్ఠతో చేసేవాడు అనమాట. మంగళారతి అటెండ్ అవ్వడం, ప్రసాదం వండి భగవంతుడు నైవేద్యం పెట్టడం, వీటిలో ఒక ఆనందాన్ని పొందేవాడు. ఒకటి మనకి ఎవరో చెప్తున్నారని చేయడం, ఇంకోటి మనకి అనిపించి ఎస్ నేను చెయ్యాలి లాగా సంకల్పించుకోవడం. ఈ రెండోది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రసాదం తీసుకునేటప్పుడు భగవంతు నైవేద్యం పెట్టిన తర్వాత పెట్టిన ప్రసాదాన్ని తినేటప్పుడు మాత్రం తనలో ఉన్న ఒక అద్భుత రూపం అందరికీ కనిపించేదనమాట. ఒకవేళ తింటేటప్పుడు ఒక మెతుకు ఏదైనా కింద పడింది అనుకోండి, లేకపోతే తింటున్న ప్రసాదంలో ఏదైనా పడింది అనుకోండి, తన 2 చేతులు మోకాలతో వంగి తన నాలుకతో ఆ ప్రసాదాన్ని లిక్ చేసేవాడు. అంత శ్రద్ధ చూపించేవాడు ప్రసాదం మీద, అంటే మర్యాద చూపించేవాడు. ప్రసాదము అని చెప్పడం కూడా ఒక ఆనందం. ఆయన చెప్పేటప్పుడు ఎవరికైనా ఇవ్వాలన్నా ప్రసాదం వండేటప్పుడు ఎంతో ఆనందంతో ఉండేవాడు. అరే ఇంత ప్రసాదం ఎంతో మంది తీసుకోవచ్చు, వండర్ఫుల్. అది వెళ్ళి వడ్డించేవాడు, చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. అప్పుడప్పుడు ఉండిపోయిన ప్రసాదం ఉంటుంది కదా టెంపుల్లో,
అది పడేసేవాడు కాదు, తీసుకుని వెళ్ళేవాడు రోడ్డు మీద. అక్కడ ఎవరో న రోడ్డు పైన పడిపోయి ఉన్న ఒక మందు తాగిన వాడిని లేపేవాడు. అరే, తీసుకోరా, ప్రసాదం బాగుంటుంది అని ఎంతో ప్రేమతో చెప్పేవాడు. వాడు ఇంకా కాదనలేక తీసుకునేవాడు. ఆ, సో ఈ విధంగా కొట్టులో, వీధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ప్రసాదం ఇచ్చి వాళ్ళల్లో ఒక సుకృతి తీసుకురావాలన్న ఆలోచన ఎప్పుడూ ఆయనకు ఉండేదన్నమాట. ఈ టెంపుల్ నడపాలంటే ఫండ్స్ కావాలి. తన కారు నడుపుతూ కొంత డబ్బు సేకరించి ప్రభుపాదకి ఇచ్చేసేవాడు. అలాగే కాకుండా వెళ్ళిన ప్రతి చోట, ప్రసాదం ఇచ్చిన ప్రతి చోట వాళ్ళు అడిగేవారు, ఏదో ఒకటి ఇవ్వయ్యా కృష్ణుడికి, నీకు ఇంత భగవంతుడు నీ కోసం ప్రసాదం పంపించి, ఇది ఆర్డినరీ ఫుడ్ కాదు, ఇది భగవంతుడు స్వయంగా స్వీకరించిన ప్రసాదం. అలాంటి సుకృతి అని తనకున్న శ్రద్ధని ఆ మూడో వ్యక్తికి ఏమీ తెలియదు యాక్చువల్లీ ఏం నడుస్తుందో. కానీ నా ఆనందంతో ఇలా చెప్పడంతో వాళ్ళు ఆ శ్రద్ధతో వాళ్ళు ఇచ్చేవారనమాట. తీసుకో, ఒక ఒక సంచి మొత్తం వెజిటేబుల్స్ అన్ని నింపేసి ఇచ్చేసేవారు. ఏమయ్యా జయానంద, తీసుకో, తీసుకెళ్ళి నీ టెంపుల్లో భగవంతుడు అర్పించుకో. ఇది భగవంతుడి మీద శ్రద్ధతో కాదు. ఎవరి మీద శ్రద్ధ అండి? జయానంద మీద. తను భక్తి మార్గమే చూపించే ప్రేమ, ప్రసాదం తినేటప్పుడు చూపించే ఆనందం, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఉన్న తన వాట్ కాల్ కంపాషన్, దయాభావన చూసి చాలా మంది ఆకట్టుకుని వాళ్ళకు తోచిన ఒక మిల్క్ ప్రొడక్ట్ కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, కాకపోతే గ్రోసరీ కానీ ఇచ్చేసేవారు అనమాట. తీసుకోవయ్యా, తీసుకెళ్ళి టెంపుల్ వచ్చాము. అలాగే జయానంద ఠాకూర్ టెంపుల్లో మెయింటెనెన్స్ చేసేవాడు. డబ్బులు సెపరేట్ గాని కాదు, ఇలాగ ప్రేమ పంచుతూ, ప్రసాదం పంచుతూ టెంపుల్కి తీసుకొచ్చేవాడు అనమాట. సో ద బెస్ట్ వెపన్ ఒకరిని భక్తులు చెయ్యాలంటే ఆయన ఏం చేసేవాడండి? ప్రసాదాన్ని ఇచ్చేవాడు అనమాట. ఒకసారి ఒక భక్తుడు జాంబవన, ఆయన దీక్ష అయిన తర్వాత తన ముందు ఆ జాంబవతుడు ఒకసారి ఏదో రోడ్డు మీద తిరుగుతూ ఉంటే తీసుకొస్తాడు. టెంపుల్ తీసుకురాగానే జయానంద్ అంటాడు, ఏ అతను కూర్చోపెట్టి, నీ కోసం కృష్ణుడు స్పెషల్ కృప చూపిస్తున్నాడని ఒక ప్లేట్ నిండా భగవంతు నైవేద్యం పెట్టిన ప్రసాదం తీసుకొస్తాడు అనమాట. అది చూసి ఆ జాంబవన్ ప్రభు ఆశ్చర్యపోతాడు, ఇంత తినాలా? కాదు, ఇది భగవంతుడు తీసుకుని ప్రసాదం, నువ్వు తీసుకో అని తినిపించేశాడు మొత్తం ప్లేట్ అంతా పక్కనే కూర్చుని. ఖాళీ అయ్యిందా? ఖాళీ అవుతూ అవుతూ ఏం చేశాడంటే ఇంకో ప్లేట్, నిండిన ప్లేట్ పెడతాడు అనమాట. వెంటనే జాంబు అంటాడు, అరే నేను తినలేను ఇంత. జయానంద్ అంటాడు, అరే, శ్రీల ప్రభుపాదులు ఆదేశించారు. ఏం ఆదేశించారు? నీకు కంఠంలో ఈ కంఠం దాకా నీ ప్రసాదం నిండేదాకా తినాలి. ఒక బక్కలాగా అరిచి నీ వాయిస్ వచ్చేదాకా నువ్వు తినాలి. అలాగా ఆలోచించి ఆయన్ని ప్రోత్సహించేవాడు తినమని. సో ఆ విధంగా ఎంతో మంది సీనియర్ ఇస్కాన్ లో చూసే బిగ్ బిగ్ లీడర్స్, సన్యాసి, స్వామీస్, ప్రభుజీస్, వీళ్ళందరినీ జయానంద ప్రభు పరిచయం చేశాడు భక్తి మార్గానికి. దేని ద్వారా అండి? ప్రసాదం ద్వారా. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వెపన్. అప్పుడప్పుడు డివోటి ఆలసిపోయి పడుకోవడానికి వస్తాడనమాట రాత్రి. వెంటనే జయానంద్ వచ్చి అప్పుడే వేడివేడిగా ఉన్న బటర్ హల్వా హల్వా తీసుకొచ్చి, ప్రభుజీ లేవండి మీరు బెడ్ నుంచి, పడుకొని ఉంటాడనమాట. లేచి, ప్లీజ్ తీసుకోండి, ఇది ఇది చాలా బాగుంటుంది మీరు తింటే. సో ఆయన తినడమే కాకుండా మిగతా వాళ్ళు ఎంతో ఆనందంతో తినిపించేవాడు. రెండో విషయం, భక్తిలో ఆయన చాలా ఆతృతంతో చూపించిన ఉత్సాహం, ఎంతో ఆతృతంతో పాల్గొనే విషయం ఏంటంటే కీర్తనం, సంకీర్తనం. అప్పుడప్పుడు జయానంద ప్రభు ఏంటండి ఇది చేసేవాడు, ఏంటి, గ్రాసరీ భోగారన్ అని. భోగారన్ అంటే భోగ అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, భక్తులకి గ్రాసరీ ప్రసాదం చేయాలంటే గ్రాసరీ కావాలి కదా. దానికోసం షాపులన్నిటి తిరిగేవాడు అనమాట. ప్లీజ్ మీకు కుదిరింది భగవంతుడికి ఇవ్వండి ఇవ్వండి అని అలాగా సంకీర్తన చేస్తూ చేసేవాడు అనమాట భోగారన్. ఒక్కడే వెళ్ళేవాడు కాదు, ఎంతో మంది భక్తులు రండి రండి చేతులు పట్టుకుని అందులో బ్యాగులు వేసుకుని అందరూ సంకీర్తన చేసేవారు గ్రాసరీ స్ట్రీట్లో.
మార్కెట్ ప్లేసెస్లో. అలా మార్కెట్ ప్లేస్ ఆయన సంకీర్తన చూసి, ఆయన ఇప్పుడు దాకా చూపించిన ప్రేమ చూసి ఎంతో మంది జయానంద్ ఉన్నాడని ఇచ్చేవారు యాక్చువల్లీ. అప్పుడప్పుడు జయానంద ఠాకూర్ ఏం చేసేవాడండి, అందులో నగర సంకీర్తన చేసేవాడు యాక్చువల్ ఆయన బొగారు. అప్పుడప్పుడు తన అగరబత్తి ఇన్సెన్స్ ని సెల్ చేసేదానికి తిరిగేవాడు అనమాట. తిరిగేటప్పుడు తన కార్ వేసుకుని వెళ్ళేవాడు, తన క్యాబ్. రాత్రి అయిపోయేది, అక్కడే పడుకుండిపోయేవాడు, క్యాబ్లోనే, కారులోనే పడుకుండిపోయాడు. లేకపోతే కారు ఒక పార్క్ లో పెట్టి అక్కడ బెంచ్ మీద పడుకుండిపోయేవాడు. పొద్దున్న లేచేవాడు, అక్కడే పొద్దున్న లేచి అక్కడే స్నానం చేసేసి అక్కడ మంగళారతి కీర్తన చేసేవాడు పబ్లిక్ లో. ఆ, ఎందుకంటే మళ్ళీ తిరిగి వెళ్ళడం కష్టం, చాలా దూరంగా వచ్చాను. ఎందుకు తిరుగుతున్నాడంతా? ఎందుకంటే అందులో నుంచి ఒక డబ్బులు వస్తే ఆ డబ్బులతో మందిర్ మెయింటైన్ చేయొచ్చు అనే ఉద్దేశం. సో ఆయన ఒక ఇన్ఛార్జ్ కింద ఎప్పుడు భావించలేదు తనను తాను. ఒక ఒక సింపుల్ భక్తుడు, నాకు హరినామం మీద ఆసక్తి ఉందని హరినామం చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అనమాట. ఒకసారి ఒక భక్తుడు, మహారాజ్ ప్రభు అని పేరు అనమాట. ఈ మహారాజ్ ప్రభు, కరందర్ ప్రభు వీళ్ళందరూ చెప్తారనమాట. సో ఒకసారి ఆయన సంకీర్తన చేస్తూ ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్తాడనమాట. బిల్డింగ్ లో ఉన్నారు, ఆయన అనుకునేవాడు, అరే ప్రభుపాద్ ఇంత ఇచ్చాడే, ఒకవేళ ప్రభుపాద్ లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని, ఆ, నా లైఫ్ లో ఏమయ్యేది? ఆ ప్రభుపాద్ రావడం వల్లే కదా నాకు కృష్ణుడి గురించి తెలుసుకున్నాను, భాగవతం గురించి తెలుసుకున్నాను, హరినామం మీద రుచి ఉంది, జపం చేస్తున్నాను, మంగళాతి అటెండ్ అవుతున్నాను, భగవంతుడి ప్రసాదం తీసుకుంటున్నాను. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. తన ఆలోచన అలా ఉంటది అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఇన్సెన్స్ సెల్ చేయడానికి కాదు వెళ్ళేవాడు. ఒక సెల్ చేసేప్పుడు ఎవరు కనపడవు, వాడు కూడా కృష్ణనామా అని చెప్తాను ఒకసారి, తన వల్ల తనలో మార్పు రావచ్చేమో. ఇలా సుకృతిని పంచేవాడు జయానంద. సో ఒకసారి అలాగ ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్ళి చూశాడు, అరే ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒకడు ఉంటాడు, వాడు ఏం చేయడు అంటే తెలుసుకున్నాడు అనమాట. వెంటనే వెళ్ళాడు, వాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి లోపలికి వెళ్ళి, సంకీర్తన చేస్తానే మీ ఇంట్లోని ఒక ఉత్సాహంతో అడిగాడు. వాడేమో కొత్త వాడికి అర్థం కాలేదు, ఏంటి వీడు సంకీర్తన చేయడం ఏంటి ఈ వీడియో టెంపుల్ వచ్చి. సరే, ఆ, తను చెప్పే విధానాన్ని చూసి ఆసక్తుడై సరే అనేస్తాను. అప్పటి నుంచి ప్రతి వారము ఆ ఇంట్లో సంకీర్తన అయ్యేదనమాట, పెద్ద కీర్తన. అప్పుడప్పుడు ఆ పెద్ద కీర్తనలో వీళ్ళిద్దరే ఉండేవారు అనమాట. ఫస్ట్ లో చాలా మంది వచ్చారు, నెమ్మదిగా నంబర్ తగ్గిపోయింది. అయినను జయానంద ప్రభు ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇద్దరు కలిసి నృత్యం చేసేవారు సంకీర్తన చేసేప్పుడు, స్ట్రైట్ గంటల తరబడి సంకీర్తన చేసేవారు ఇళ్లలో. సో అప్పుడప్పుడు ప్రచారం అనేది సిర్ఫ్ భాగవతం క్లాసెస్, భక్తి శాస్త్రాలు, ఆ శ్రద్ధతో శ్లోక పారాయణాలు, ఆ ఇవన్నీ తెలుసుకోవాలి, మీనింగ్లు అర్థం చేసుకోవాలనే కాదు. ఒక సింపుల్ వే. శ్రీల జయానంద ప్రభు తన ప్రచారంలో చాలా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పలేదు. ప్రసాదం తీసుకోండి, ఒక్కసారి హరే కృష్ణ మహామంత్ర చెప్పండి, నేను సంకీర్తన చేస్తాను, మీరు కూడా హెల్ప్ చెయ్యండి, మీరు కూడా పాడండి నాతో, నిత్యం చెయ్యండి. ఆ, ఈ విధంగా ఒక శ్రీల ప్రభుపాదులు ఎవరో తెలుసుకోండి, కృష్ణుడు ఎవరో తెలుసుకోండి, సింపుల్. టూ మచ్ కాంప్లికేటెడ్ ఏం లేదు జయానంద జీవితంలో. సో ఆ విధంగా ఆ భక్తుడిని దీక్ష భక్తుడి కింద మార్చాడు అనమాట, అలా చేస్తూ సంకీర్తన. ఆయన పేరే మహారాజ దాస్. ఓకే, ఈ విధంగా ఎంతో మంది భక్తులు ఒకసారి వాళ్ళందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవకని తిరిగారనమాట, పొద్దు నుంచి రాత్రి దాకా, సాయంత్రం దాకా. సాయంత్రం 6:30 టైంకి టెంపుల్కి వచ్చి అందరూ అలసిపోయారు. వెంటనే జనం చూశారు, అరే పావుతకు 7 అయింది, ఇప్పుడు 7ంటికి గౌరారతి ఉంటుంది అని వెంటనే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి తిలకం పెట్టుకుని ధోతి కుర్తాలో మళ్ళీ టెంపుల్ వాళ్ళకి వచ్చి ఆ గౌరారతిని పాడతాడనమాట ఉత్సాహంతో. అంటే ఆయనకి సంకీర్తన అంటే ప్రాణం, ప్రసాదం అంటే ప్రాణం, జపం అంటే ప్రాణం, భాగవతం వినడం అంటే ప్రాణం ఆయనకి. ఎవరు చేస్తున్నారు, ఎవరు
చెయ్యట్లేదనే విషయం మీద ఆయన ఆలోచన ఉండదు. అప్పుడప్పుడు మనం ఎందుకు చేస్తామండి జపం? ఎవరో చెప్తున్నారని చేస్తాం. అలా ఉండకూడదు. జపం ఎవరు చెప్పకపోయినా కొంతమంది గుచ్చి గుచ్చి చెప్తా నువ్వు చెయ్యికి ఇంకా జపం అని ఇంట్లో అయినను ఉత్సాహంతో చేయడం అనేది మనకు రుచి ఉందని తెలుస్తుంది. సో జయానంద్ ఈ విధంగా తన జీవితంలో ఆ, ఆ ఉత్సాహాన్ని చూపించాడు. జపము, ఆరతి, ఆ, ఈ విధంగా. సో సో ఈ విధంగా తన మార్నింగ్ ప్రోగ్రామ్ జపము వీటిలో ఆసక్తిని జయానంద్ విశేషంగా ప్రచారం, ఈ విధంగా ప్రచారం చేసేవాడు అనమాట. ప్రతి ఒక్కరికి సింపుల్ టర్మ్స్ లో చెప్పేవాడు. ప్లీజ్ మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయండి, పోతాయండి. ఎన్నో సుఖాలు వస్తాయండి, పోతాయండి. వాటి మీద ఎందుకు మీరు అంత సమయాన్ని కేటాయిస్తారు? అవి శాశ్వతంగా ఏది ఉండదు. జపం చేయండి కొంచెం. ఇదిగో నేను తెచ్చిన ప్రసాదం తీసుకోండి. ఆ, ఆయన శిల ప్రభుపాదులు చూడండి ఎంత కృప పొందిన ఆయన. మన అందరి కోసం అన్ని త్యాగం చేసి మన కోసం వచ్చారే. అట్లీస్ట్ ఆయన కోసమైనా చెయ్యండి మీరు జపం అని అలాగా ఉత్సాహపరిచేవాడు అనమాట జయానంద ఠాకూర్. ఒకసారి కరందర ప్రభు ఆ, జయానంద్ గురించి స్మరిస్తూ ఈ విధంగా చెప్తాడనమాట. సో సో ఒకసారి కరందర ప్రభు చెప్తాడనమాట. నువ్వు జయానంద ప్రభుతో కలిసి ఒకసారి జపం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏవో వస్తుంటాయి, పోతుంటాయి. ఓకే, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకే. నీతో శాశ్వతంగా ఉండేది జపమే, అందుకే బాగా చేయి జపం అని చెప్పాడు అనమాట. సో కరందరపు కూడా అర్థం కాలేదు, ఈ జయానంద్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, వస్తుంటాయి పోతుంటాయి ఏం పోతుంటాయి. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత తన నిజ జీవితంలో కరందర్ ప్రభు కొన్ని పరిస్థితులు ఆ బాలేక, సిచ్యువేషన్ సరిగ్గా లేక మారినప్పుడు అప్పుడు జయానంద ప్రభు చెప్పిన మాట గంభీరంగా అనిపించింది అనమాట. వస్తుంటాయి పోతూ ఉంటాయి లైఫ్ లో ఆస్పెక్ట్స్, కర్మ ప్రకారం. వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకో, నామం మీద శ్రద్ధ పెట్టు. నామం మీద శ్రద్ధ పెడితే ఉత్సాహం ఉంటది. ఇంకేదైనా మీద శ్రద్ధ పెట్టినా మీరు ఏమవుతుందండి, మనము నిరుత్సాహపడచ్చు, లేకపోతే ఉత్తేజపడచ్చు. ఇవి రెండు మనకి మంచివి కావు. హరినామం మీద శ్రద్ధ పెట్టు. ఆ. సో ఈయన అభక్తులు, నాన్ డివోటీస్ కూడా ఎంతో ప్రేరణదాయకంగా భావించేవాడు, సేవించేవాడు అనమాట. ప్రచారం చేసేవాడు. రాత్రి 11:30కి ఒకసారి తన నడుపుతున్న ఒక సంకీర్తన వ్యాన్ బ్రేక్ డౌన్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు ఆయన కిందకి దిగి, ఆయన మెకానిక్ కదా, ఇది మెకానిక్ ఇంజనీర్ కదా, ఆయన తెలుసు అనమాట. సో దిగి దాన్ని రిపేర్ చేస్తున్నాడు. రిపేర్ చేస్తూ 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 చేస్తున్నప్పుడు ఏం చూశాడు, ఇద్దరు ఎవరో హిప్పీలో తాగుబోతులు నడుస్తున్నారనమాట రోడ్డు మీద రాత్రి 11:30. నడుస్తుంటే వాళ్ళని ఆపి, హే కమాన్, మీరెవరు, ఎక్కడ, ఏంటి అని అడుగుతాడనమాట. ప్రతి విషయం ఎలా అడుగుతాడంటే, అరే వీడు మా ఫ్రెండ్ కింద అడుగుతున్నాడు అలా అనిపించేది వాళ్ళకి, ఈ పీస్కి. తర్వాత వాళ్ళలో ఏదైనా ఆతృతం కనపడింది అనుకోండి, వెంటనే జయానంద్ చెప్పేవాడు, అరే తెలుసా మన ఈ ఇక్కడ బే ఏరియాలో ఒక ఇండియన్ స్వామి వచ్చాడు. ఇండియా అంటే తెలుసా, భారతదేశం. అక్కడ భగవంతుడు అంటే ఎవరో తెలుసా. అలాగా ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వాళ్ళు ప్రచారం చేసి భక్తులుగా మార్చేవాడు. ఇది ఒక భక్తుడు చందనాచార్య అని చెప్తాడనమాట. వాళ్ళలో ఏదైనా ఇంట్రెస్ట్ కనిపించిందంటే వెంటనే దానికి ఉత్సాహాన్ని ఇచ్చేవాడు అనమాట జయానంద. ఇది జయానంద ప్రభు తన లాస్ట్ లైఫ్ లో, తన క్యాన్సర్ తో బాధపడి మరణించే పరిస్థితిలో వీల్ చైర్ లో ఉన్నప్పుడు కూడా జయానంద్ ఇదే ఉత్సాహంతో ప్రచారం చేసేవాడు. నర్సా, డాక్టరా ఏమీ చూసేవాడు కాదు. ప్రతి ఒక్కడితో కనెక్ట్ అయిపోయేవాడు. కనెక్ట్ అయిపోయే వాళ్ళలో నెమ్మదిగా ఏదో విధంగా కృష్ణుడి గురించి చెప్పాలి, వాళ్ళలో హరినామం చేసే రుచి తీసుకురావాలనే ఆలోచనతో ఉండేవాడు అన్నమాట జయానంద గారు. ఈ విధంగా జయానందకి ఉత్సాహానికి కారణం తన వినమ్ర భావం. వినమ్ర భావంలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి ఆ వినమ్ర భావంలో మనం గమనించాల్సింది, ఒక భక్తుడు ఎప్పుడు ఇంకో భక్తుడి సలహాను అడుగుతూ ఉంటాడు.
అది వినయ లక్షణం అన్నమాట, వినమ్రత లక్షణం అన్నమాట. జయానంద ఎంత సీనియర్ డివోటీ అయినను ఆ సెంటర్లో, ఆ, తాను మాత్రం స్వయంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, చెక్ చేసేవాడు. మహారాజ్ ఎవరినైతే భక్తులు తీసుకొచ్చారు వాళ్ళు కూడా భక్తులు అవుతారు కదా కొన్నేళ్లకి, భక్తులై పెద్దవాళ్ళు అవుతారు. ఓకే ప్రభుజీ చెప్పండి మీ ఆలోచన ఏంటి, నేను ఇలా అనుకుంటున్నాను. ఆ, ఎవరైనా గుణకీర్తన చేయడానికి వచ్చారనుకోండి, ఇస్కాన్ లో కొంతసేపు ఉన్న తర్వాత న్యాచురల్లీ కొంతమంది సీనియర్లు అవుతారు. సీనియర్ అవ్వగానే వాళ్ళు గుణకీర్తన అవుతారు అనమాట. గుణకీర్తన అయ్యిన చోట పారిపోయేవాడు. దానవీర గోస్వామి మహారాజ్ చెప్పేవారు, జయానందన్ తో దగ్గరగా ఉండాలంటే నువ్వు ఆయన్ని గుణకీర్తన చేయకూడదు. ఆయనకు అనిపించి నువ్వు ఎప్రిషియేట్ చేస్తున్నావు ఆయన్ని, ఓకే, ఆయన గ్లోరిఫై చేస్తున్నావు అని తెలిస్తే నెక్స్ట్ మూమెంట్ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయనకి అస్సలు నచ్చదు. ఎవరైనా వచ్చి జనరల్లీ మనము ఏదైనా ఆపర్చునిటీ దొరికితే గుణకథం చేసుకోవడానికి మనం ఇంచక్క చేసుకుంటాం ఆనందంతో. కానీ జయానంద్ అలాంటి వ్యక్తి ఎప్పటికీ కాదు. జనరల్లీ మనం ఒక అంటే ఆ, ఉబ్బిపోవడానికి, మన జీవితంలో ఉబ్బిపోవడానికి కారణాలు ఉంటాయి. ఆ, గర్వంతో ఉబ్బిపోవడానికి. కానీ జయానంద్ ఎప్పుడు అలాంటి అవకాశాలు ఆయన ఎలా ఫీల్ అయ్యడం, నేను ఒక చిన్న భక్తుడినే కదా, ఇస్కాన్లో ఎక్కువ కాలం ఉన్నాను, అలా అని నాకు మర్యాద ఇచ్చే అవసరం ఏముంది. ఆ, ఎవరైనా కీర్తన లీడ్ చేయాలని వచ్చారనుకో వెంటనే ఆయన కీర్తన ఆపి పక్కకు తప్పుకునేవాడు. ఆ, సరే ప్రభుజీ మీరు చెయ్యండి అని. క్లాస్ ఎవరిచ్చినా కూర్చుని వినేవాడు. అరే వీళ్ళు నాకన్నా తర్వాత వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేవాడు కాదు. సో ఇన్ఫాక్ట్ ఆయన ఏం చేసేవాడు, వెళ్ళి ఏదైనా టాయిలెట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అక్కడ ప్లగ్ చేయడం, లేకపోతే వాషింగ్ డిష్, ఆ, అంట్లు తోవడం, లేకపోతే చెత్త ఎత్తడం, ఇలాంటి పనులు చేసేవాడు అనమాట జయానంద్ వెళ్ళి. ఆయన ఒక ప్రెసిడెంట్ అధికారం ఉన్న స్థాయిలో ఉన్న సీనియర్ డివోటీ అయినను టెంపుల్లో గార్బేజ్ ఎత్తేవాడు. ఒక భక్తుడు కేశవదాస్ అని, ఆయన ఎలా భక్తుడు అయ్యాడో చెప్తాడనమాట. సో జయానంద ఠాకూర్ ఒకసారి, అంటే ఈ కేశవదాస్ కొత్తగా భక్తులకు వచ్చి ఇస్కాన్ బే ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే వాడిని భక్తుడు అంటాడు అనమాట, నువ్వు వెళ్ళి ఆ చెత్త ఎత్తుతున్నాడు కదా ఆయన్ని కలుసుకో. ఆ, సో కేశవదాస్ ఏం చేశాడంటే ఆ కొత్తగా వచ్చిన వ్యక్తిని జయానంద ప్రభు దగ్గరికి పంపిస్తాడనమాట. సో జయానంద ప్రభు ఆ కొత్త వ్యక్తిని చూడగానే వెంటనే, ఓ ఈ మొదటిసారి వస్తున్నావు నువ్వు ఇక్కడికి, అద్భుతం, ఆ, నీ పేరేంటి ఎక్కడి నుంచి అన్ని అడుగుతూ తన చెత్త చెత్త ఎత్తుతున్నాడు ఆయన. ఎత్తుతూ తిరుగుతూ, ఓకే నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తావు నువ్వు అంటాడు. అతను కూడా చాలా ఆనందంతో వెళ్ళి హెల్ప్ చేస్తాడనమాట. ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయనతో భక్తి గురించి అన్ని చెప్తాడనమాట. తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు, వెళ్ళకు, నీకోసం ప్రశాంత్ తీసుకొస్తాను, వెళ్ళి లోపల ప్రశాంత్ తీసుకుని ఇస్తాడు. అప్పుడప్పుడు జయానందపు వెరీ స్పెషల్ అన్నమాట. ఏదైనా మంచి డివోటీ రిలేషన్ ఏర్పరచుకోవాలంటే ఒక సమోసాలు తీసుకొచ్చేవాడు, గులాబ్ జాములు తీసుకొచ్చేవాడు. ప్రభు నీకోసం స్పెషల్ అని తీసుకొచ్చి సీక్రెట్ గా ఇచ్చేవాడు అనమాట ఆ డివోటీకి, చెప్పడానికి నేను నీ గురించి ఆలోచించి తీసుకొచ్చానని. సో ఆ విధంగా లేటర్ చాలా ఏళ్ల తర్వాత ఆ డివోటీ, ఆ బాయ్ ఎవరైతే వచ్చి ఆ చెత్త హెల్ప్ చేశాడు, వాడు ఒక దీక్ష భక్తుడి కింద మారాడు. మారి చెప్తాడనమాట, నేను ఇస్కాన్కి రావడం కారణం జయానంద ప్రభు. ఎందుకంటే ఆ సమయంలో నాకు తెలీదు ఈయన ప్రెసిడెంట్ అని. కానీ ఒక విషయం గమనించాను. ఏం గమనించాను, ఈ మందిరంలో చెత్త ఎత్తుకునేవాడు ఇంత ఆనందంగా ఉంటే మిగతా భక్తులు ఎలా ఉంటారండి. ఆ? సో ఆ ఆలోచనతో ఈ భక్తి మార్గం ఏదో బాగుంది అనే ఒక ఇంట్రెస్ట్ తో యాడ్ అయ్యాడు అనమాట. సో అప్పుడప్పుడు తన వినమ్ర భావం ఈ విధంగా ఉంటది అనమాట. తనకు పోస్ట్ పొజిషన్ ఈజీగా తను చెప్పుకోవచ్చు, నేను ఐఎమ్ ద సీనియర్, లేకపోతే నేను ఇన్ఛార్జిని అని చెప్పుకోవచ్చు. అలా ఏమీ చేసేవాడు కాదు ఆయన. మిగతా భక్తులు ముందు పెట్టేవాడు. ఆ టెంపుల్లో ఎంతో మంది టెంపుల్ ప్రెసిడెంట్స్ మారారు.
కానీ ఎవరొచ్చినా వాళ్ళ కొత్త వాళ్ళైనా యంగ్ పీపుల్ అయినా జయానంద వాళ్ళతో తిరిగేవారు, వాళ్ళు చెప్పింది చేసేవాడు, అప్పుడప్పుడు గైడెన్స్ కూడా అడిగేవాడు, చెప్పేవాడు. వాళ్ళు మర్యాద ఇస్తున్నారంటే త- పక్కకి తప్పుకునేవాడు అనమాట. సో ఒకసారి కరందర స్వామి, ఓకే, కరందరుడు ప్రభు అనమాట, ఆయన జయానంద ప్రభు వినమ్ర భావం గురించి చెప్తున్నాడు అనమాట. సో ఒక రోజు రాత్రి లేట్ అయిపోయింది అనమాట. ఒక టెంపుల్ లేట్ అయిపోయి సేవ అవ్వగానే రిటర్న్ అయ్యా. రిటర్న్ అవుతే మొత్తం టెంపుల్లో అందరూ ఆక్యుపై చేసి పడుకున్నారు, ఏ స్పేసు లేదు. అప్పుడు జయానంద కరందర్ ఒక చోటుకి వెళ్తారు, క్లోజెట్, ఒక గోడౌన్ లో ఒక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్ లో ఒక చిన్న ఆ ఒక బెడ్ ఉందన్నమాట. ఆ బెడ్ మీద వెళ్ళి కరందరు ఈయన పడుకుందాం అనుకున్నారు. కరందరు పడుకున్నాడు, కానీ జయానంద్ ఏం చేశాడు, నెమ్మదిగా బయటకు తప్పుకున్నాడు ఆ రూమ్ నుంచి. కరందర్ అడిగితే, "ఏ జయానంద ఎందుకు వెళ్ళిపోతాం, పడుకోవచ్చు కదా" అంటే, వస్తాను, అదొక చిన్న విషయం ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాను." అరే ఏంటి ఇప్పుడు ఇంత రాత్రి, ఇప్పుడు ఏం విషయాలు ఉన్నాయి, మేము అన్ని కంప్లీట్ చేసి వచ్చాం కదా అంటే, "ఆ, ఆ, కాదు కాదు, కంప్లీట్." చాలా ఇన్సిస్టెంట్ చేస్తే చెప్తాడనమాట. చాలా బతిమాలు అడిగారు, "ఏంటయ్యా చెప్పయ్యా జయానంద, నువ్వు సీనియర్ నాకన్నా, ఏమైందంటే, ఏం లేదు, నేను పొద్దునుంచి సేవ చేయడం వల్ల నా జపం ఉండిపోయింది. ఆ నేను ప్రభుపాదికి నేను ఒక నమ్మకం ఇచ్చాను, ఆ జపం చేస్తానని, ఎలా వదిలేయగలను, అందుకే వెళ్తున్నాను. ఇక్కడ చేస్తే రూములో నీకు ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు పడుకుని ఉన్నావు కదా, బాగుండదు. అలా నీకు చెప్పి వెళ్తే నువ్వు పడుకోలేవు, నా వల్ల నేను ధ్యానం వెళ్ళిపోయాడని బాధపడతావు, అందుకే చెప్పట్లేదు నీకు." ఉం. సో అప్పుడు అతను అంటాడనమాట, "అరే నామాలు కూడా ఉండిపోయినాయి, నేను కూడా జపం చేయలేదే." "పర్లేదు ప్రభు, మీరు మంచోళ్ళు, మీరు ఎలాగో రేపు కంప్లీట్ చేసేయచ్చులే, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ టైర్డ్, నాకు నేను అలసిపోలేదు, నేను అంతేం సేవ చేయలేదు, జపం చేసి వచ్చి పడుకుంటాలే" అని వెళ్ళిపోయేవాడు. అంటే చూడండి, మిగతా రెండో వ్యక్తిలో ఆయన ఎప్పుడూ చెడును చూడలేదు. ఈ కరందర్ ప్రభు అదే చెప్తాడు అనమాట, నేను జపం చేయలేదు, నేను పడుకున్నాను, నా గురించి నెగిటివ్ గా ఆలోచించలేదు. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ జయానంద ప్రభు. కానీ తన ప్రోపాలు పెట్టుకున్న శ్రద్ధ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయాలనుకోలేదు, అందుకే వెళ్ళి సీక్రెట్ గా తన జపాన్ చేసుకుని వచ్చాడు అనమాట. సో ఆయన యాక్చువల్లీ క్వాలిఫైడ్ ఒక సన్యాసి కింద, ఒక టెంపుల్ ప్రెసిడెంట్ కింద, ఆయన లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ ఎప్పుడు ముందు అడుగు వేయలేదు వీటి గురించి, ఎప్పుడు వెనకాతలే ఉంటూ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాగా హెల్ప్ చేస్తూ, ఆయనకి షుడ్నెస్ ఉంది, ఎవరు ఏ సర్వీస్ కి బాగా ఎంగేజ్ అవుతే మంచిది అనేది. ఆ, కానీ తను ఒక స్పెషల్ పర్సన్ గా స్పెషల్ అటెన్షన్ కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన. సో దట్ వాజ్ ఎ పర్సన్ జయానంద ప్రభు. ఆ, మీ అందరికీ సమయం ఉంటే కొన్ని మోర్ ఆస్పెక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, విల్ గో లిటిల్ 4:30 ఆ టైం దాకా వెళ్తాం. ఇది చాలా అవసరం. ఒక వైష్ణవుడి ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది, ఆయన సేవా దృక్పథం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో జయానంద ఠాకూర్ సేవా దృక్పథం, ఆయన కుకింగ్ చేయనివ్వండి, ప్రచారం కానివ్వండి, లేకపోతే విగ్రహ సేవ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు కానివ్వండి, సంకీర్తన కానివ్వండి, లేకపోతే అగరవత్తి వెళ్ళి అమ్ముకోవడం కానివ్వండి, లేకపోతే రథ కాటని, ఆయన మెకానిక్ కదా. సో శిలపోప చెప్పారు, అరే శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద రథయాత్ర అవ్వాలి, దానికి ఒక రథాన్ని నిర్మించాలి, అది ఎవరికి ఇచ్చాడు సేవ, జయానంద ఠాకూర్కి. జయానంద, నువ్వు చెవియ్య రథం, ఆ రథం కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే టెంపుల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆ, ప్రతి దానికి ఎలాంటి ఓర్పు పోనివ్వకుండా ఉత్సాహంగా ఆ పని చేసేవాడు ఆయన. అందరికన్నా పొద్దున ముందు లేచేవాడు, అందరూ పడుకున్న తర్వాతే పడుకునేవాడు. ఆ, ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు. పొద్దున పడక కొంచెం రిలాక్స్ అవుదా అనే ఆలోచన ఉండేదే కాదు.
మీరు గమనిస్తే జయానంద లైఫ్ లో చాలా మంది చెప్తారు అన్నమాట భక్తులు అప్పుడున్న సమయంలో జయానంద్ ఎప్పుడు బిజీగా ఉంటాడు ప్రచారం చేయడంలో కానీ, లేకపోతే ఓ టెంపుల్లో పూలు లేవా భగవంతుడికి, సరే పూలు తీసుకొస్తాను వెళ్ళిపోయేవాడు. ఓకే, అంట్లు తోవడానికి ఎవరు లేరా, అంట్లు తోమేవాడు. ఒకసారి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ, ఉన్న ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి సండే ఫిస్ట్ అయిన తర్వాత ప్రసాదం ఉండిపోయింది అనమాట. వెంటనే జయానంద్ అంటాడు, సరే సరే వెళ్దాం, ముందు కొంచెం ఈ కిచెన్ అంతా క్లీన్ చేయాలి కదా. సొంతంగా కూర్చుని చేసేవాడు అనమాట. ఏ ఎవరైనా వాలంటీర్స్ ఉన్నారా తీసుకురండి అని కాదు. ఆ, తనే సొంతంగా కూర్చుని ఆయన చూసి చాలా మంది వచ్చేవారు. అప్పుడు వాళ్ళు ఎంగేజ్ చేసేవాడు, ఓకే నువ్వు ఇది చేయి అది చేయి, అబద్ధం ఇది ఫ్లోర్ క్లీన్ చేయి. అప్పుడు లోపల ఏం చేసేవాడు, ఉన్న ప్రసాదాన్ని లోడ్ చేసేవాడు సొంతంగా, వ్యాన్లో లోడ్ చేసేవాడు. అప్పుడు కొంతమంది వచ్చేవారు హెల్ప్ చేయడానికి, సరే సరే మీరు ఇది లోడ్ చేయండి అని. తర్వాత ఆయన సొంతంగా కూర్చుని వ్యాన్లో నడిపేవాడు. ఎవరో డ్రైవర్ కాదు, ఆయనే డ్రైవ్ చేసుకుని ఎక్కడో దూరంగా ఉన్నానో తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, ఆ వ్యసనాలకి లోనైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేమతో తనే దొన్న దొన్న తీసుకుని ప్రసాదం ఇచ్చేవాడు. తీసుకోయే ప్రసాదం అని. అది చూసి మిగతా భక్తులు కూడా ముందు దిగేవారు, ఓకే ఎస్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏం చేసేవాడు జయానంద, వెళ్ళి లోపలికి వెళ్ళి మృదంగం తీసుకొచ్చేవాడు వ్యాన్లో నుంచి. అక్కడ నుంచి కీర్తన చేసేవాడు, ఎందుకంటే వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు కానీ వాళ్ళ కీర్తన వినడం చాలా అవసరం. ఇది ఆయన సేవా దృక్పథం. ఆయనకి అలసట అనే కన్సెప్టే లేదనమాట. ఈవెన్ తమ్మాల కృష్ణ అప్పుడు ఆ సమయంలో శిల ప్రభుపాద వారు రాధా దామోదర్ బస్ పార్టీ అనే ఒక విశాలమైన సంకీర్తన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కూడా ఏం చేసేవాడండి ఈయన, బస్సు నడిపేవాడు. వెళ్ళి ఒక బస్సు డ్రైవర్ కింద ఉండేవాడు. సీనియర్ టెంపుల్ ప్రెసిడెంట్ స్థాయి వాడు ఆయన. ఆ ఆ బస్సులో మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ బుక్స్ బుక్స్ తీసుకెళ్లి లైబ్రరీలో ఇచ్చే వాళ్ళందరూ ఆయన కన్నా వయసులో చిన్నవాళ్ళు, భక్తిలో చిన్నవాళ్ళు. ఉం? భక్తిలో చిన్నవాళ్ళైనా ఎవరైనా ఏం చేసేవాడండి ఈయన, ఆ, ఆయనే డ్రైవింగ్ చేసేవాడు, వాళ్ళకి ప్రసాదం వండేవాడు, తినిపించేవాడు. సో ఇస్కాన్లో ఎవరు దీనికి డినై చేయరనమాట ఆ సమయంలో. ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ డివోటీ అని. ఒక అడ్వాన్స్డ్ అంటే తన భక్తి మార్గంలో ఉన్నత స్థాయిని పొందిన భక్తుడు ఎలా ఉంటాడంటే జయానందలాగా ఉంటాడు. నేను అడ్వాన్స్డ్ డివోటీ అనే ఆలోచన ఉండదు ఆయనలో. ఆ? అంటే పురోగతి చెందిన భక్తుడు ఎప్పుడు ఆలోచించడు నేను పురోగతిని చెందానని. నేను ఒక తుచ్చ డివోటీని, నేను మిగతా వాళ్ళు సేవ చేసుకుంటేనే నేను నా భక్తిలో ముందుకెళ్ళగలను, నా సాధన చేసుకుంటే నేను ముందుకెళ్ళగలను, ఉత్సాహంగా చేసేవాడు అనమాట. ఇంకోటి విజయానంద జీవితంలో మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, ఎవరిలోనూ దోషాల్ని గమనించేవాడు కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. మీ లైఫ్లో భక్తి మార్గంలో అధోగతిని పొందడానికి కారణం అపరాధాలు, మిగతా భక్తులో దోషాల్ని చూడడం. ఇదొక్కటే మనని చాలా ఇబ్బంది పడుస్తుంది. జయానంద ప్రభు తన జీవితంలో అజాత శత్రువు, ఎలాంటి శత్రువు లేనివాడు. ఎవరైనా ఎవరి మీదైనా అరిచారనుకోండి, ఆ పరవేశంలో జయానంద ఉన్నారనుకోండి, ఏం చేస్తారు జయానంద, ఏమి చెప్పకుండా పక్కన తప్పుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఇద్దరు భక్తులు గొడవ పెట్టుకుంటే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తన 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 స్వభావంలో లేదది జయానందలో, జయానంద ఠాకూర్లో ఎవరినైనా క్రిటిసైజ్ చేయాలని. అలాంటి పరిస్థితి వచ్చి ఒకళ్ళు ఘోరమైన తప్పు చేశారు అనుకోండి, ఒక డివోటీ ఘోరమైన తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు జయానందకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏం చెప్తాడండి, ఇలాంటి పరిస్థితిలో ఉండడం వల్ల పాపం ఆ భక్తుడు అలా చేయాల్సి వచ్చిందేమో అనే చెప్తాడు, కానీ నువ్వు తప్పు చేసావయ్యా అని చెప్పడు. ఏంటి నీ పరిస్థితి బాలేదా అందుకని ఇలా చేసావా,
అది మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు అనమాట జయానంద్. ఆ, ఎవరు క్లాస్ ఇస్తున్నారు, ఎవరు కీర్తన చేస్తున్నారు, అదేం చూడకుండా ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు, ప్రోత్సహించేవాడు, ప్రశంస చేసేవాడు అనమాట. సి నిందించడానికి నిందించే లక్ష్యం నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? ఎదుట భక్తులని మనం ప్రశంసించాలి, ఎప్రిషియేట్ చేయాలన్నమాట. ఆయన ఎప్పుడూ తన నాలుకని గట్టిగా యూజ్ చేయలేదు మిగతా భక్తుల మీద. స్ట్రాంగ్ వర్డ్స్ చెప్పడం కానీ, లేకపోతే చాస్టైజ్ చేయడం కానీ, తిట్టడాలు కానీ చేసేవాడు కాదు. ఏ భక్తుడైనా మంచి గుణం, ఏదైనా చిన్న మంచి గుణం ఉన్న దాన్ని స్పార్క్ చేసి ఆ, మాట్లాడేవాడు అనమాట, కీర్తించేవాడు. చిన్న స్పార్క్ గమనిస్తే దాన్ని కీర్తించేవాడు అనమాట. సో ఈ విధంగా శ్రీల జయానంద ఠాకూరు భక్తు మధ్యలో ఆ, ఒక ఒక గుడ్ క్వాలిటీని అబ్జర్వ్ చేసి దాన్ని విసురుకనతో అవును చూసి దాన్ని పెద్దగా చేసేవాడు అనమాట, ఆ సేవా దృక్పథాన్ని. అందుకే ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా భక్తులు లీడర్స్ ఏం చేసేవారు? ప్లీజ్ వెళ్ళి మీరు జయానంద కలవండి. ఇదే ట్రూ వైష్ణవ అనమాట. ఆ వైష్ణవం చూడగానే మనకు అనిపిస్తుంది విజిబుల్. ఆయన ఇంకో కొత్తగా వచ్చే వ్యక్తిలో వైష్ణవ తత్వాన్ని గమనిస్తే దాన్ని ప్రోత్సహించేవాడు అనమాట. ఇన్ఫాక్ట్ ఇస్కాన్ లో మీరు చూస్తున్న బిగ్ బిగ్ లీడర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ వెనకాతల ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే ఎవరంటే జయానంద ఠాకూర్. శ్రీల జయానంద ఠాకూర్ ఒకసారి రథాన్ని నిర్మిస్తున్నప్పుడు ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట, అదే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయనకి ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కృష్ణ భక్తి ఇవ్వాలి, ప్రసాదం ఇవ్వాలి, సేవ అవకాశం ఇవ్వాలని ఆతృతంతో టీచింగ్ చేసేవాడు. బికాస్ ఆయన అన్ని మంచి గుణాలే అబ్జర్వ్ చేసేవాడు, చెడ్డ గుణాలు చూడట్లేదు. తాగుబోతులా తిరుగుబోతులా అనే ఆస్పెక్ట్ చూడడు అనమాట. వాళ్ళలో కృష్ణ చైతన్యం ఉంది, ఇవ్వాలి. సో ఒక భక్తుడు ఇలా ఒక వ్యక్తి వెళ్తుంటుంటే వెళ్ళి, ఓ నీ రథం నిర్మాణం చేస్తే కొంచెం హెల్ప్ చేస్తావా అని. ఆ వ్యక్తి వస్తాడు, ఆ 19 ఏళ్ళ అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడు, ఒక మేకుని పెడతాడు రథం మీద. ఓ వెంటనే జిమ్ అంటాడు అనమాట జయానంద ప్రభు. "అది నీ పేరేంటి?" ఈ సేజ్ ఐఎమ్ జాయ్. ఈ సేజ్ జాయ్, వెరీ నైస్. నువ్వు ఈ మేకుని ఎంత బాగా పెట్టావో రథం మీద, అద్భుతం. ఆ జయ అనుకుంటున్నాడు, అరే ఇదేంటి నేను చిన్న మేకు పెట్టాను అంతే కదా, దానికి ఎంతలా అప్రిషియేట్ చేస్తాడు. నువ్వు ఇంకోటి పెడతావని ఇచ్చి ఇంకో మేకు ఇస్తాడు అనమాట, అది కూడా సొత్తుతో కొడతాడు ఆయన. సో ఇదంతా పెట్టేస్తావా, నేను ఇంకో పని చూసుకుని వస్తాను అని పక్కకి వెళ్ళి ఆ ఆ రథానికి బోల్డ్ ఉంటాయి కదా, రిపేర్ వర్క్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వర్క్ అంటే చేస్తాను. అలాగా ఎప్రిషియేట్ చేసిన ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఎవరయ్యారండి? శ్రీల జయపతాక స్వామి మహారాజ్. సో ఒక సాధారణ 19 ఏళ్ళ అబ్బాయిని, రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని ఆ జయానంద పట్టుకుని లాగి, నువ్వు మే కొట్టవయ్యా, ఈ సేవ చేయవయ్యా అని ఎప్రిషియేట్ చేసి నెమ్మదిగా ఉత్సాహం తీసుకొచ్చి ఆయన ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్ కింద మారారు శ్రీల జయపతాక స్వామి మహారాజ్. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఎంతో మంది భక్తులని ప్రోత్సహిస్తున్నారు. ఈయన ఆ, ఈయన స్వజీవితంలో కూడా ఒక ప్రేరణాదాయక పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే ఎవరండి అది? జయానంద ఠాకూర్. ఆయన ఒక పెద్ద సన్యాసి కాదు, ఒక ఒక గురువు కూడా కాదు, ఒక సాధారణ వ్యక్తి కింద తన లైఫ్ ని పరిగణిస్తూ వెళ్ళాడు అనమాట జయానంద. అజాత శత్రువు. గోస్వాములు చెప్తారు కదా, ధీరా ధీర జన ప్రియకరౌ నిర్మత్సరౌ పూజితౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ
ధీర అధీర. ఆ, ఈ రెండు రకాల వ్యక్తుల పట్ల ఒకే విధంగా ప్రవర్తించేవాడు, ప్రేమతో, సేవా దృక్పథంతో. నేను కొత్తోణ్ణి అనే భావన ఎప్పుడు ఉండేది ఆనంద్లో. వీడేంటి, వీడు ధీర పురుషుడు అంటే డివోటీ, వీడు నాన్ డివోటీ, వీడు చెడ్డవాడు, వాడు ఒక ఎదవ అనే ఆలోచన అసలు మనసులో వచ్చేది కాదు. ఎవరైనా వాళ్ళందరితో బాగా బిహేవ్ చేసేవాడు. ఇది ఒకసారి దానవీర్ మహారాజ్, ఆ, చందనాచార్య ప్రభువులు కోట్ చేస్తారు. ఒకసారి ఈ రోడ్ల మీదకి వెళ్ళేవాడు రోజు జయానంద. ఏంటి, ఇన్సెన్స్ అమ్ముకోవడానికి, లేకపోతే ఉండిపోయిన ప్రసాదాన్ని పంచడానికి, లేకపోతే టెంపుల్ గ్రాసరీ కావాలి అవి తెచ్చుకోవడానికి. అలా వెళ్ళిన ప్రతిసారి ఎంతో మందితో పరిచయాలు ఏర్పరచుకునేవాడు జయానంద. సో ఒకసారి వీళ్ళిద్దరు వెళ్ళారనమాట, దానవీర్ మహారాజ్. వెళ్ళినప్పుడు ఏ ఏ నా ఫ్రెండ్ ఏడి, ఎందుకంటే ఆ సమయంలో జయానంద ప్రభుకి ఆల్రెడీ అనారోగ్యం వచ్చి క్షీణించారు. దానివల్ల ఆయన నాకు కాంటాక్ట్ అవ్వలేకపోయారనమాట. ఆయన రావడం అవ్వట్లేదు. ఈ ఈ ఎపిసోడ్ నేను నెక్స్ట్ సెషన్ లో తీసుకుంటాను. కానీ వీ టు అండర్స్టాండ్ హౌ పీపుల్ లవ్డ్ హిమ్. ఏ విధంగా ఈ భక్తులు జయానందని ప్రేమించేవారు. ఒక వ్యక్తి తాగుబోతారు అనమాట, అలా తిరుగుతూ రోడ్డు మీద వెళ్ళి వీళ్ళిద్దరిని చూసి ఏడి ఆ జానీ ఆనంద. సో జయానందం తెలియదు వాళ్ళకి, జానీ ఆనంద అని పిలిచేవారు. వీడా జానీ ఆనంద. ఈ సైడ్ ఆయన లేడు ఇప్పుడు, ఇంకో చోట ఎక్కడో, అంటే ఎవరు చెప్పలేదు బయటకి ఆయనకి అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ వ్యక్తి తాగుబోతు అంటాడనమాట, అరే ఈ ద నైస్ పర్సన్, ఈ ద నైసెస్ట్ పర్సన్ అండ్ మోర్ ప్యూర్ మ్యాన్. ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు అని ఎంతో మంది చెప్తారనమాట. ఎవరి గురించి? ఈ జయానంద్ గురించి. ఆ, ఒక వ్యక్తి అలా వెళ్తూ అంటాడు, మీ ఫిలాసఫీ నాకు తెలియదు, మీ ఇస్కాన్ ఏంటో నాకు తెలియదు, ఓకే, మీ ఆచార్యాలు ఏమో ఇచ్చి చెప్పారు, అది మాకేం తెలియదు ఫిలాసఫీ. కానీ ఒక విషయం చెప్పగలను, ఈ జయానంద ఇందులో ఉన్నాడంటే ఈ మిషన్ మంచి మిషన్ అయి ఉంటుంది. కెన్ యూ ఇమాజిన్? అంటే ఇస్కాన్కి పేరు కూడా ఎవరి ద్వారా వచ్చిందండి? జయానందకి. మనందరం ఇస్కాన్ పేరుని యూజ్ చేసుకుని మనం గౌరవం పెట్టుకుంటాం. ఐఎమ్ కనెక్టెడ్ టు ఇస్కాన్, ఐఎమ్ ఇనిషియేటెడ్ డివోటీ, నేను ఇస్కాన్ ఇనిషియేటెడ్ డివోటీని, నేను ఇస్కాన్ ఫాలో అవుతాను, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాను. కానీ ఇక్కడ ఒక్క వ్యక్తి అండి, ఆయన పేరు మీద ఇస్కాన్కి పేరు వచ్చింది. ఎవరండి అది? జయానంద. ఈ వ్యక్తి మీ మూమెంట్ లో ఉన్నాడు అంటే మీ ఫిలాసఫీ రైట్ అయి ఉండాలి, మీ మీ ఆచార్య గురువు కూడా రైట్ అయి ఉండాలి, మీరందరూ కూడా రైట్ అయి ఉండాలి. దట్ ఈజ్ వాట్ జయానంద. సో ఒకసారి రథం నిర్మాణంలో ఎంతో మంది ఎంగేజ్ చేసేవాడు ఆయన. రోడ్డు మీద కూర్చుని తాగుబోతులు ఉంటారు, తిరుగుబోతున దమ్ము కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ జయానందలే పట్టించుకునేవాడు. కొంత సమయం ఎవరా, ఈ రథం చేస్తున్నాను జగన్నాథుడి కోసం, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా నాకు, నేను ఒక్కడిని చేస్తాను, అలా వేడుకునేవాడు వెళ్ళి. అలా అలా రోడ్డు మీద కూర్చున్న వాళ్ళతో రోజుకి ఒక 10 నుంచి 12 గంటల ఫ్రీ సర్వీస్ చేయించేవాడు జయానంద ప్రభు. లేబర్ పిలిపించి డబ్బులు కట్ట ఎంత పని చేయండి అలా కాదు, ప్రేమతో. ఆ, అలా సుమారు ఒక 25 మంది టీముని తయారు చేసుకున్నాడు ఆయన. వాళ్ళందరినీ ఎంగేజ్ చేసేవాడు, ఎంగేజ్ చేసి తర్వాత ప్రసాదం పెట్టేవాడు వాళ్ళందరికీ. సో వీళ్ళందరూ నాట్ ఓన్లీ డూయింగ్ దిస్, వాళ్ళ వాళ్ళ షాప్స్ ఉంటాయి, వాళ్ళ ఇల్లులు ఉంటాయి, అక్కడి నుంచి ఏవో వెరైటీ తీసుకొచ్చి టెంపుల్కి ఇచ్చేవారు అనమాట. సో భక్తుల మధ్యన జయానంద్ ఒక పెద్ద బ్రదర్ కింద బిహేవ్ చేశాడు అనమాట, పెద్దన్నయ్య కింద, ఇంటికి పెద్దన్నయ్య. ఆ విధంగా భక్తుల మధ్యలో ఎవరైనా నిరుత్సాహపడినా, ఏదైనా గొడవ అయిందనుకోండి ఇద్దరు భక్తుల మధ్యన, వాళ్ళు వస్తారు జయానంద్ దగ్గరికి. జయానంద్ ఏం చేసేవాడు, ఒక భక్తుడికి ఇంకో భక్తుడు గుణకీర్తన చెప్పేవాడు, ఆ భక్తుడికి ఈ భక్తుడు గుణకీర్తన చెప్పేవాడు. అలా కలిసి సంకీర్తన చేయండి, ఎందుకు ఇలా గొడవ పెట్టుకోవడం
అని చెప్పేవాడు. ఒక పెద్ద అన్నయ్య కింద ఆ, వాళ్ళ సంరక్షణ చూసేవాడు. అండ్ కొత్త వాళ్ళ ముందు ఒక ప్రేమతో ఆప్యాయతతో డీల్ చేసేవాడు. ఆ, ఎవరికి ఇస్కాన్తో కనెక్షన్ లేని వాళ్ళతో. సో కరందరం చెప్తాడనమాట, జయానంద దగ్గర మీరుంటే జీవితంలో ఏం ప్రాబ్లమ్స్ లేదు అనిపిస్తుంది. మన లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ? ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయండి, పోతాయండి, శాశ్వతంగా మనతో ఉండవు. వాటి గురించి అంత ఆలోచించకూడదు. దేని గురించి ఆలోచించాలి? దేనికి సమయం కేటాయించాలి? ఎవరి కోసం చేయాలి? చేస్తే అవన్నీ సర్దుకుంటే సెట్ అవుతాయి. ఇది మన ఇప్పుడు ఇదంతా గమనిస్తుంటే జయానంద ప్రభుకి ఏంటి, తన లైఫ్ అని లేదా, తన ఫ్యామిలీ అని లేదా, తన జీవితం లేదా, తన ఆరోగ్యం గురించి లేదా అనే ఆస్పెక్ట్స్ మీ మైండ్లో రావచ్చు రిగార్డింగ్ జయానంద ప్రభు. కానీ కృష్ణుడు అవన్నీ ఎంత బాగా సెట్ చేశాడో ఆయన జీవితంలో మనం గమనించవచ్చు. వి విల్ సీ దట్ నెక్స్ట్ పార్ట్లో మనం దీని గురించి విందాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయనతో ఉంటే లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. జస్ట్ డూ భక్తి, చాంట్, గో అరౌండ్, ఏ భక్తులు అఫెండ్ చేయకు, ఉత్సాహంతో ప్రతి ఒక్కరికి కృష్ణ భక్తిని పరిచయం చేసే అవకాశం చూడు. ఆ సో ఈయన యుధిష్ఠిర్ మహారాజ్ లాంటి వాడు అనమాట జయానంద. అజాత శత్రువు. ఒక భక్తుడు పడుకుని ఉన్నాడు రాత్రి, వాడిని లేపి ఏమయ్యా నీకోసం ఇది తీసుకొచ్చానని. అలా అంటే ఒక భక్తుల మధ్యలో ఈ విధంగా, బయట వాళ్ళ మధ్యలో ఈ విధంగా తో ప్రేమని పెంచే ఒక విశేషమైన భక్తుడు అనమాట. సో ఆయన ఆ కొంతమంది సేవ చేస్తారు, సేవ చేసి కొత్త వాళ్ళు సేవ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ప్రసాదం ఇచ్చేవాడు. తీసుకోండి ప్రసాదం మీకోసం, మీరు ఎంత బాగా సేవ చేశారండి ఆ, అని చెప్పేవాడు. చెప్పిన తర్వాత మీరు వెళ్తున్నారు కదా, ఒక్క విన్నపం, హరే చెప్పండి, వాళ్ళతో హరే చెప్పేవాడు. కృష్ణ చెప్పండి, కృష్ణ చెప్పేవారు వాడు. హరే కృష్ణ చెప్పండి, వాళ్ళు హరే కృష్ణ అనేవారు. వెంటనే హరి బోల్ అని కౌగిలించుకునేవాడు వాళ్ళందరినీ. ఆ ఇప్పుడు మీరందరూ కృష్ణుడి వల్లో పడిపోయారు, హరి బోల్ అని కౌగిలించుకుని జై శ్రీల ప్రభుపాద అని గొనకెత్తు చేసేవాడు. ఆయన ప్రీచింగ్ ఇలాగే ఉండేది. ఆ. సో సో స్పెషల్ థింగ్ ఆయనలో ఏంటంటే, జయానంద ఏదైనా ఒక పరిస్థితికి వెళ్ళినా, ఏదో విషయం వెళ్ళినా ప్రతి ఒక్కరిని ఏదో విధంగా ఎంగేజ్ చేయాలి, వాళ్ళని భక్తిలో తీసుకురావాలి అనే ఉత్సాహం మాత్రం వెరీ కంటేజియస్ అనమాట. ఆయనతో ఉంటే చాలు, అట అట అటు అటు ఏదో విధంగా వాళ్ళని భక్తులు వాళ్ళు ఎప్రిషియేట్ చేయడం, ముందు వాళ్ళ స్థాయిలో కనెక్ట్ అవ్వడం ఫస్ట్. సో తర్వాత వాళ్ళని ఉత్సాహపరిచి ప్రశంసించి వాళ్ళ ఒక స్థాయి తీసుకొచ్చి కృష్ణ నామాన్ని, కృష్ణ ప్రసాదాన్ని, కృష్ణ సేవని అందించడం. అలా అందించిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళకి సహకరించి వాళ్ళ సేవకుడి కింద మారడం. కెన్ ఇమాజిన్? దట్ ఈస్ వాట్ జయానంద ప్రభు. సో మిగతావి తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఆస్పెక్ట్స్ ని తీసుకున్నారు, ఆయన ప్రాక్టీస్ చేశారు అనేది గురించి, ఆ, ఆయన జీవితంలో వచ్చిన కష్టాలను ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నారు ఆ, అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చదువుతాం. ఓకే. శ్రీల జయానంద ఠాకూర్కి జై. సో ఆయన తిరుభవించినప్పుడు ఆ విశేషంగా ఆ రోజున మనము ఒక పాట పాడతాం. ఇది వైష్ణవ్ ఠాకూర్లు ఉద్దేశించి పాడే పాట. సో మీరందరూ నా వెనకాతల ఈ కీర్తన చెయ్యండి. ఇది మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయబడింది. సో ఈ గీత ఇస్ వెరీ ఇంపార్టెంట్, జే అనిలో ప్రేమాధన అని. ఇది మనము ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే. హరే కృష్ణ. జే అనిలో ప్రేమాధన కరుణా ప్రచూ ఎవరు పాడతారు వెనకాతల?
మీకు జయానంద ప్రభు పిక్చర్ పెడతాను. ఓకే, ఆయన ఎవరో మీకు తెలియాలి. ఓకే, జయానంద ప్రభు ఈజ్ ఎ వెరీ స్పెషల్ డివోటీ అనమాట. ఆయన ప్రభుపాద ఉన్న పిక్చర్ కూడా పెడతారు. సో మీరు చూడగలుగుతున్నారా హరిబో? లేదు ప్రభుజీ, షేర్ చేశారా? షేర్ చేస్తారు. వాట్సాప్ లో లేదు, రాలేదు. ఎప్పుడు వస్తుంది? ఎస్, ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఎస్ ప్రభుజీ. సో ఈయన జయానంద ఠాకూర్. ఆయన ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటారు ప్రభుపాద్తో పాటు. తర్వాత ఆయనకు ఒక సీరియస్ డిసీజ్ వచ్చి దానివల్ల ఆయన మరణించారన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుపాద్ ఉన్న ఫోటో ఇక్కడ గమనిస్తున్నారు. ఇక్కడ ఇంకోటి, ఎస్ ప్రభుజీ. శిల ప్రభుపాద్తో జయానంద ప్రభు తిరిగేవారు అనమాట. అలా ఎన్నో ఫొటోస్ ఉన్నాయి. ఇది ఆయన క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు అనమాట. జయానంద ఠాకూర్ కొత్తగా చూస్తారు. ఇక్కడ ప్రభుపాద్ క్లాస్ ఇచ్చేవారు, అక్కడ జయానంద గారు అటెండ్ అయ్యేవారు అనమాట. కరతాల్ ప్లే చేసేవాడు, ప్రభుపాద్ మృదంగం ప్లే చేసేవాడు. సో ఇక్కడ ఇప్పుడు పాడతారు. ఓకే, ఎవరు నా వెనకాల రిపీట్ చేస్తారు ఈ సాంగ్ ని? ఉంది కదా మీ దగ్గర? హరే కృష్ణ, మీ వాట్సాప్ లో ఉంది. సో సంబడి ఎస్, ప్రదీప్తి పావని మాతాజీ. జయానిలో ప్రేమాధన కరుణా ప్రాచు జయానిలో ప్రేమాదన మాతాజీ పాడతానండి. హరే కృష్ణ, మాతాజీ పాడతానండి. హరే కృష్ణ ప్రభుజీ. మా ప్రభు పాడతానన్నారు ప్రభుజీ. ఓకే, మీ ప్రభు పాడుతున్నారు అక్కడ. ఓకే ఓకే, అదా సంబడి ఎల్స్ ఇస్ ప్లేయింగ్. ఓకే ఫైన్. ఓకే, జయనిలో ప్రేమాధన కరుణా ప్రచో జయానిలో ప్రేమాదన కరుణా ప్రచు నా ప్రభు కోత గేలా ఆచార్య ఠాకూర్. హే నా ప్రభు కోతా గెలా ఆచార్య ఠాకూర్. कहा मोरा स्वरूप रूपा कहा सनातना ఆహా మోరా స్వరూప కహా సనాతన
कहाँ दासा रघुनाथा पतित पावना। प्रहदस रघुनादा पतित पावन। कहाँ मोरा भट्टा युग कह कबीरा। कहाँ मोरा बट जुगा कहाँ कबीरा। एक खाले खोथा गेला घोर नटरा। एक एक खाले काले कोता गेला गोरा नाटरा। पाषाणे कुतिव माता आनले पशिबो अने आशने कुटीवो माता अनले पशिबो पतिवो। गौरांगे रघुनेरा निधि कोता गेले पावो गौरांग रघुनेरा गुमेरा निधि कोता पावो। ते सबा संगीरा संगे जो कोइलो बिला रे सबा संगीरा संगे जे कोई लो बिला। ते संगा ना पाया कंदे नरोत्तम ते संगा न पाया कने नरोत्तम दास। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे राम हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे जय हरे। वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर वैष्णव वैष्णव ठाकुर वैष्णव ठाकुर ठाकुर जय वैष्णव श्रीला ठाकुर। जयानंद ठाकुर श्रीला जयानंद ठाकुर
जयानंद ठाकुर श्रील जयानंद ठाकुर శ్రీల జయానంద ఠాకూర్ జయ శ్రీల జయానంద ఠాకూర్ జయానంద ఠాకూర్ శ్రీల జయానంద ఠాకూర్ जया प्रभुपदा श्रील प्रभुपदा प्रभुपदा श्रील प्रभुपदा జయ ప్రభుపద శ్రీల ప్రభుపద ప్రభుపద శ్రీల ప్రభుపద बोल हरि बोल गौर हरि बोल గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ గౌర హరి బోల్ శ్రీల హరినామ సంకీర్తన की జై पतित पावन हरे कृष्ण महामंत्र की జై साई गौर प्रेमानंदे हरि हरि హరి హరి బోల్ हरे कृष्ण సో ఇది మొదటి భాగం. రెండో భాగం మనం నెక్స్ట్ వారము శ్రీల జయానంద ఠాకూర్ జీవిత చరిత్ర గురించి కొంత విందాం. సో ఎవరైనా ఏదైనా పాయింట్లు షేర్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు షేర్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా ప్రశ్న కానీ లేకపోతే ఏదైనా ఉన్నా అది మీరు చెప్పండి.